హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గులాబ్ జామ్ యూట్యూబ్లో వందల వీడియోస్ ఉంటాయి గులాబ్ జామ్ తయారు చేయడంలో. సో నేను కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. జనరల్గా గులాబ్ జామ్ మధ్యలో పిండిగా ఉండిపోతుంది కదా, సో ఏ రీజన్స్ వల్ల ఉంటుంది, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు, అండ్ అలానే అసలు ఆ గులాబ్ జామ్ పిండి ఎలా తయారు చేసుకోవచ్చు. ఎంటీఆర్ అని చెప్పి ఇలా బ్రాండ్స్ తెచ్చుకుంటాం. నేను ఈరోజు చేసేటప్పుడైతే నేను అట్లనే చేస్తున్నాను. ఎంటీఆర్ బ్రాండ్ తెచ్చుకుని పౌడర్, దాంతోనే గులాబ్ జామ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం పౌడర్ కూడా ఎలా చేయాలనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను. ఓకేనా? కొంచెం క్లైమేట్ వల్ల నా వాయిస్ చేంజ్ అయిపోయింది, ప్లీజ్ అడ్జస్ట్. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా మనం గులాబ్ జామ్ పిండి కలుపుతున్నప్పుడు చాలామంది ఆయిల్లో కన్నా నెయ్యిలో వేపుతూ ఉంటారు. అండ్ కొంతమంది వచ్చేసి పిండి వాటర్తో కలుపుతూ ఉంటారు కదా. పాలతో కలిపితే ఆ స్మూత్నెస్ అండ్ సాఫ్ట్నెస్ ఉంటుంది. ఒక డ్రాపు 2 డ్రాపులు అలా కాదు, మొత్తం పిండి అంతా పాలతోనే కలపాలి. ఇక్కడ చూస్తే పాలు ఎక్కువ పడిపోయినాయి అన్నమాట సడన్గా. సో పిండి ఇలా అయిపోయింది. ఆయిల్ రాసుకున్నాను చేతికి అంటకూడదని. ఒక 15 minutes అలా వెయిట్ చేస్తే పిండి అంతా పాలని అబ్జార్బ్ చేసేసుకుంది. సో దట్ ఇలా కన్సిస్టెన్సీ మారిపోయింది. అందరూ జనరల్గా 15 నిమిషాలు 20 నిమిషాలు సైడ్కి పెట్టండి, మూత పెట్టేసి అంటారు. అలా ఏం అవసరం లేదు. ఇలా నొక్కుతూ, మా కజిన్ చేస్తున్నారు, ఇలా నొక్కుతూ మనం బాల్ కనుక తయారు చేసుకుంటే సో దట్ సాఫ్ట్నెస్ మధ్యలో ఉడకకుండా ఉండడం అలాంటివి ఉండవు అన్నమాట. ఇలా బాల్ తయారు చేసేసుకుని మనం అన్ని సైడ్కి పెట్టేసుకున్న తర్వాత అండ్ సైజ్ అనేది మనం చిన్నగానే బాల్స్ తయారు చేసుకోవాలి. అది పాకంలో వేసిన తర్వాత ఫ్రై చేసిన తర్వాత డబుల్ అయిపోతూ ఉంటాయి. సో బిగినర్ మిస్టేక్, యూట్యూబ్ బిగినర్ మిస్టేక్స్ మాట. సో కెమెరా యాంగిల్ సరిగ్గా పట్టుకోలేదు పాకం తయారు చేస్తున్నప్పుడు. జనరల్గా 2 glasses ఆఫ్ షుగర్కి 4 glasses ఆఫ్ వాటర్ వేసి పాకం పెడతాము. అది వైట్ కలర్ నుంచి లైట్ గ్రీన్ కలర్లోకి మారుతుంది అన్నమాట పాకము. అప్పుడు మనం వేసేసుకోవచ్చు, బాల్స్ వేసేసుకుని మనం నానబెట్టుకుంటే సో దట్ మనకి రెడీ అయిపోతుంది గులాబ్ జామ్. అండ్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా గులాబ్ జాము ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి, మీడియం అండ్ హై ఫ్లేమ్ పెట్టకూడదు. సో దట్ ఏమవుతుందంటే మీరు బ్రౌన్ కలర్ ఫాస్ట్గా వచ్చేస్తుంది గులాబ్ జామ్ బాల్స్, బట్ లోపల ఉడకపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే నాకు అనిపించింది, బాయిల్ అవుతున్నప్పుడే పాకం మనం ఈ బాల్స్ కూడా వాటిల్లో వేసేస్తే పాకం ఏమైనా లోపల వరకు వెళ్ళే థింగ్ ఉంటుందేమో, సో దట్ పిండిగా ఉండదేమో అని అన్నట్టు అనిపించింది. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. సో ఇలా వేసి ట్రై చేశానని ఇంకా కలర్ చేంజ్ అవ్వలేదు, ఇంకొంచెం డార్క్ గ్రీన్లోకి అయితే చేంజ్ అవ్వాలి. అండ్ అసలు జనరల్గా ఎంటీఆర్ అని చెప్పి వేరే బ్రాండ్స్ నుంచి గులాబ్ జామ్ పౌడర్ తెచ్చుకుంటాం కదా, మనం గులాబ్ జామ్ పౌడర్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. 1 cup ఆఫ్ మిల్క్ పౌడర్కి జనరల్గా మిల్క్ పౌడర్ ఎలా చేస్తామంటే టోన్డ్ మిల్క్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి మీరు యూట్యూబ్లో చూడొచ్చు ఒకసారి. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తా. అది కొంచెం మరీ ఏమంటారు కోవా అయిపోయినట్లా కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలా ఉంచి 2 days మనం డ్రై చేసేసి మనం షుగర్ యాడ్ చేసుకుని పౌడర్ చేసేసుకోవచ్చు. అండ్ ఒక మిల్క్ పౌడర్కి ఒక 1/2 cup ఆఫ్ మనం ఆల్ పర్పస్ ఫ్లవర్ మైదా పిండి వేసుకుంటాం. చిన్న బేకింగ్ సోడా వేస్తే మనకు గులాబ్ జామ్ పౌడర్ రెడీ అయిపోతుంది. సో ఫైనల్లీ మా గులాబ్ జామ్ అయితే ఇలా ఉంది. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching. Bye bye. See you in the next video.